హలో, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్లో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఈజీ టెక్నిక్స్ కూడా ఉంటాయి, కొంచెం చూడండి. ఈ క్వశ్చన్లో ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ టాయ్స్ 4/3 ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ దెన్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఈస్. ఏమంటున్నాడు? సెల్లింగ్ ప్రైస్ అనేది 4/3 ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? ప్రాఫిట్ అంటున్నాడు. కానీ ప్రాఫిట్ అన్నాడంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉండాలి కాస్ట్ ప్రైస్ కంటే. అంటే కాస్ట్ ప్రైస్ అనేది 3, సెల్లింగ్ ప్రైస్ అనేది 4. దీన్ని ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వస్తుంది కదా, సెల్లింగ్ ప్రైస్ 3 స్పెల్లింగ్స్ ఈజ్ ఈక్వల్ 4 ఆఫ్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే 4, కాస్ట్ ప్రైస్ అంటే 3. సో ప్రాఫిట్ పర్సంటేజ్, సో ఈజీ. 4 - 3 బై కాస్ట్ ప్రైస్ వచ్చేసి 3 × 100 ఈజ్ ఈక్వల్ 1/3 × 100 ఈజ్ ఈక్వల్ 100/3% ప్రాఫిట్. అలాగే ఇది అవుట్ ఆఫ్ 100 ఆర్టికల్స్ 25 were sold, 25% ప్రాఫిట్. 25 ఈచ్ వన్ 1 rupee. Let us each one 1 rupee. Then 100 articles is equal 100 rupees. This is cost price. ఏమంటున్నాడు? 25%, 25 were sold at 25%. అంటే 25 ఆర్టికల్స్ యాక్చువల్గా అయితే 25 రూపీస్ అవుతాయి. కాకపోతే ఏమన్నాడు? 25% ప్రాఫిట్ అమ్మిండు అన్నాడు. సో 25% ప్రాఫిట్ కంటే 25 × 125%. అంతేగా? 25లో 125% ఇంక్రీజ్ అంటే 31.25%. 31.25 రూపీస్ అయింది. అలాగే ఇంకోటి ఏమంటున్నాడంటే ది రిమైనింగ్ ఆర్టికల్స్ 25 పోతే మిగితే 75. యాక్చువల్గా అయితే 75 రూపీస్ కావాలి, కానీ అక్కడ 25% లాస్ అన్నాడు. అంటే 75 ఏమంటే లాస్ అన్నాడు కాబట్టి 75% అవుతుంది. అంటే 100 - 25%. ఇక్కడ 100 + 25%. సో 75లో 75% అంటే 56.25. ఈ రెండింటిని యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ 31.25 + 56.25 ఈజ్ ఈక్వల్ 87.50. అక్కడ లాస్ అని ఇచ్చాడు. సో సెల్లింగ్ ప్రైస్ ఆల్మోస్ట్ తక్కువనే ఉంటుంది కాస్ట్ ప్రైస్ కంటే. అప్పుడు మనకు లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే -12.5 బై 100 × 100. సో ఆన్సర్ ఏంటిది? 12.5% లాస్ పర్సంటేజ్. ఈ క్వశ్చన్ చూసుకుంటే శ్యామల మార్క్స్ ఈస్ గుడ్స్ ఎట్ 35% ఎబోవ్ ద కాస్ట్ ప్రైస్. యాక్చువల్గా కాస్ట్ ప్రైస్ని మనం 100% అనుకుందాం. ఇక్కడ మార్క్ ప్రైస్ ఏమంటున్నాడు? 35%. అంటే 100కి 35% అంటే ఇది 100 రూపీస్ అనుకుంటున్నాం, దీనికి 35% ఎక్కువ అంటున్నాడు. సో అప్పుడు మార్క్ ప్రైస్ ఏమైంది? 135 రూపీస్ అయింది. నెక్స్ట్ డిస్కౌంట్ 5 రూపీస్ అంటే 135కి మళ్ళీ 5% డిస్కౌంట్ అన్నాడు. అంటే దీన్ని డైరెక్ట్గా నేను 95% అని రాసుకుంటా. 100 - 5. సో 135లో 95% ఇది సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్లో 5% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఇంతకు సెల్ చేసిండు, అమ్మిండు. సో 135లో 95% అంటే 135 × 95/100 చేసుకుంటే 128.25. ఇది డైరెక్ట్గా సెల్లింగ్ ప్రైస్ వచ్చేసాం. మిస్టేక్ అయింది.
ఈ క్వశ్చన్ చూద్దాం. శ్యామల మార్క్స్ ఈజ్ గుడ్స్ ఎట్ 35% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. మనం కాస్ట్ ప్రైస్ని 100 రూపీస్ అనుకుందాం. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఏమంటాడు 35% అబోవ్ అంటున్నాడు, అంటే మార్కెట్ ప్రైస్ అనేది 135 రూపీస్ అయింది. నేను అలౌస్ డిస్కౌంట్ ఆఫ్ 5%, అంటే దీంట్లో మళ్ళీ 5% సెల్లింగ్ ప్రైస్కి 5% డిస్కౌంట్ చేసిండు. అంటే 135లో 5% అంటే 20, 5 4 20, ఇది రన్ 6.25 అనేది 135లో 6.75 తీసేస్తే 120 ఎంత అవుతుంది, 128.25 రూపీస్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. పర్సంటేజ్ అన్నాడు, అంటే 128.25 మైనస్ 100 into 100. సో ఇక్కడ ఏమైంది 28.25% అనేది ప్రాఫిట్. ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం. A dealer sold an article at loss of 8% and he sold it for 272 rupees more. He would have gained 60% the cost price of article was. దీన్ని సింపుల్గా ఇక్కడ గెయిన్డ్, ఇక్కడ లాస్ అన్నాడు. గెయిన్ అంటే 16% ఎక్కువ, అంటే 116%. లాస్ 8% అన్నాడు, అంటే దీన్ని సింపుల్గా 92% అనుకుంటా. ఈ రెండింటి డిఫరెన్సే 72. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి, ఇప్పుడు 92 అంటే 24% అంటే 72. ఇక్కడ ఏమడిగిండు కాస్ట్ ప్రైస్ అన్నాడు. కాస్ట్ ప్రైస్ ఏమైంది 100, అంటే 100% ఈక్వల్ టు ఎంత అనేది క్వశ్చన్. ఇప్పుడు ఇది ఈజీగా 25% అన్నప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు, 72 into 100/24, అంటే 300 అనేది కాస్ట్ ప్రైస్. ఈ క్వశ్చన్ చూద్దాం. ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ వన్ ఆర్టికల్ ఈస్ 900. ది షాప్ కీపర్ షోల్డ్ దట్ ఆర్టికల్ 20% లాస్ ఆఫ్టర్ గివింగ్ 36% డిస్కౌంట్ దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్. ఇలాంటి ఒక క్వశ్చన్స్కి సింపుల్ ట్రిక్ ఏంటిదంటే డైరెక్ట్గా మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్, ఏమన్నాడు 20% లాస్ అన్నాడు. సో 80, ఇక్కడ 36% డిస్కౌంట్ అన్నాడు. సో ఇది కూడా డిస్కౌంట్, డైరెక్ట్గా 64. మార్కెట్ ప్రైస్ అనేది 900, 900 బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 80/64. దెన్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 900 into 64/80, 720. కాస్ట్ ప్రైస్ అనేది 720. సింపుల్గా చేసుకోవచ్చు ఇలా. చూద్దాం. ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈస్ 30% లెస్ దెన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దట్ ఆర్టికల్, దెన్ వాట్ విల్ బి ద ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 30% ఆఫ్ సెల్లింగ్ ప్రైసెస్. కాస్ట్ ప్రైస్ అనేది ఇక్కడ ప్రాఫిట్ అన్నాడు. ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 30% డిస్కౌంట్ అన్నాడు, అంటే కాస్ట్ ప్రైస్ అనేది 70 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ అనేది 100. నేను సెల్లింగ్ ప్రైస్ అనేది 100 అనుకుంటే దీంట్లో 30% లెస్ దెన్ అన్నాడు, అంటే కాస్ట్ ప్రైస్ అనేది 70. ఇప్పుడు మనకు తెలిసింది కదా 100 మైనస్ 70/70 ఇంటూ 100, అంటే 30/70 ఇంటూ 100 చేస్తే 300/7, 4, 4, 20, రఫ్గా 42.8% అనేది ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్. ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 18 article is same as the cost price of 28 articles. The profit or loss
ఇక్కడ ప్రాఫిటా లాసా అనేది ఏదైనా ఫైండ్ చేయమన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, 18 ఆర్టికల్స్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 28 ఆర్టికల్స్ ఆఫ్ కాస్ట్ ప్రైస్. దీన్ని సింపుల్గా ఇలా రాసుకోవచ్చు. అంటే ఇలాంటి క్వశ్చన్స్కి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇలా లేదంటే సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 28/18 అలా ఇట్లన్నా రాసుకోవచ్చు. సో ఈ సెల్లింగ్ ప్రైస్ ఇది, కాస్ట్ ప్రైస్ ఇది తెలిసిపోయింది. సో మనకు ఆప్షన్లో సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజే ఎక్కువ. ఇక్కడ రెండు ఉన్నాయి ప్రాఫిట్ పర్సంటేజ్. సో 28 - 18 × 100. 10/18 × 100 500/9. ఇక్కడ మరి 500/9 అంటే కింద 9 ఉండేది ప్రాఫిట్లో, ఇది ఒకటే కాబట్టి డైరెక్ట్గా ఇలా వెళ్ళవచ్చు. లేదు ఇంకా దీనికి క్లుప్తంగా కావాలంటే 9 × 5 = 45, 50, మళ్ళీ 9 × 5 = 45 అంటే 5 అంటే ఇక్కడ తెలిసిందిగా 50, 55, 5/9 ఈజీ.